బాగుంది, చాలా బాగుందండి. ఓవరాల్ అంతా బాగుంది, సూపర్ అన్నది. చాలా బాగుంది మూవీ. స్టోరీ నచ్చిందండి. లవ్ కథ కానీ లోన్ యాప్ గురించి తీశారు కదా, చాలా బాగుంది. అది చాలా బాగుంది. సూపర్ మంచి అన్న హీరో యాక్టింగ్ బాగుంది. మంచి హీరో యాక్టింగ్ బాగుంది. మ్యూజిక్ కూడా బాగుంది. సాంగ్స్ కూడా సూపర్ ఉన్నాయి. అది ఇంకా బాగుంది బ్రో. ఏదంటే స్విగ్గీ ఉంది చూసినావా, బతకడానికి ఇంకా ఎంత ప్రెజర్లో ఉన్నా సరే జాబ్ చేసి వాళ్ళ ఫ్యామిలీ బతికిచ్చింది చూడ, ఇంకా సూపర్ ఉంది. వాట్ ఎవర్ బెస్ట్ బడ్జెట్లో హైలైట్ మూవీ అంటే వన్ ఆఫ్ ది మూవీ. ఎక్స్పెక్ట్ చేయాలి. ఇట్ వాజ్ రియలీ గుడ్. లైక్ చాలా మంచిగా చేశారు వాళ్ళు. ఇంకా మనకి ఇప్పుడు ఎగ్జామ్ ఉంది, సో వీఆర్ గోయింగ్. సో థ్యాంక్ యూ. సాంగ్స్ చాలా మంచిగా ఉంది. అంటే డైరెక్షన్ వాజ్ గుడ్. cinematography also good. The way they captured. Yeah, the way they capture real like సొసైటీలో ప్రాబ్లం ఎట్లా ఉంది చాలా మంచిగా కవర్ చేశారు. సో యా, థ్యాంక్ యూ. బాగుంది, చాలా బాగుంది. లోన్స్ తీసుకోవద్దని మంచి మెసేజ్ ఉంది. అంటే బయట జరుగుతుంది సహజంగా, లోన్స్ తీసుకుంటే దానికి వడ్డీ అది వేసి మళ్ళీ లోన్స్ పట్టించి చేస్తున్నారు కదా, సేమ్ అదే మెసేజ్ ఉంది. అండ్ హీరో అండ్ హీరోయిన్ అయితే హీరో తీశారు. బీజిఎం కూడా బాగుంది. మంచి మెసేజ్ ఉంది మూవీలో. అయితే లోన్స్ తీసుకోకండి. చెప్పండి. అంటే ఫ్యూచర్గా ఫర్దర్గా ఓల్డ్ లోన్స్ గురి కాకుండా చూసుకోవచ్చు అని. సో పెళ్లి చేసుకున్న తర్వాత మీరు కూడా రోల్ తీసుకుంటారా? అలాంటి రోల్ మనకొద్దు అని. మనం సక్సెస్ కావాలంటే కొంచెం హార్డ్ వర్క్ కావాలి. ఏం చెప్తారు ఆడియన్స్కి? లోన్కి కొంచెం దూరంగా ఉండండి. భయ్యా ఇప్పుడు తకిట తందాన మూవీ చూసి వస్తున్నా. నిజం చెప్తున్నా, సినిమా అయితే మాత్రం ఆసమ్ అని చెప్పాలి. అసలు నిజంగా హీరో కొత్త కుర్రోడు, అబ్బాబ్బాబ్బా ఏం యాక్టింగ్ అంటే నిజంగా నాకైతే సినిమా చూసినంతసేపు కూడా ఫుల్ ఎంటర్టైన్మెంట్ అనమాట. చాలా అంటే చాలా బాగుంది. అంటే స్టోరీ ఏదైతే ఉందో అదైతే మాత్రం నెక్స్ట్ లెవెల్ అని చెప్పొచ్చు. అంటే డైరెక్షన్, స్క్రీన్ ప్లే ఒక్కటైంది భయ్యా. సినిమాకి మొత్తం కూడా ఎర్రగా తీశారు. అంటే హీరో యాక్టింగ్ కానీ హీరోయిన్ పర్ఫార్మెన్స్ కానీ బాబా నెక్స్ట్ లెవెల్. సూపర్ అండ్ సూపర్. నాకైతే సినిమా మాత్రం చాలా బాగా నచ్చింది. అంటే ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ మూవీ ఇది. ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా ఫ్యామిలీస్తో వచ్చి సినిమా చూడాలి. ఫుల్ ఎంజాయ్ చేస్తారు. సినిమా మాత్రం సూపర్ అంటే సూపర్ భయ్యా. థ్యాంక్ యూ భయ్యా. సినిమా చాలా అంటే చాలా రియల్గా అనిపిస్తుంది. ఈ స్టోరీ లైన్ చాలా 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 ఎంప్లాయీస్ కావచ్చు, జాబ్ చేసే వాళ్ళకి, ప్రతి ఒక్కరి లైఫ్లో తన ఫ్రెండ్స్లో కావచ్చు, వాళ్ళు కావచ్చు, చాలామంది ఫేస్ చేసే స్టోరీ లైన్. ఇందులో చేసిన ఆదిత్య బ్రో కానీ, హీరోయిన్ గారి క్యారెక్టర్ కానీ, ఇది ఒక సినిమాలా కాకుండా మన లైఫ్ని మనం స్క్రీన్ పైన చూసుకున్నాం అనే ఫీల్ అయితే డెఫినెట్గా ప్రతి ఒక్కడికి వస్తుంది. ఆ ఫేస్ కానీ, వాళ్ళతో ఉన్న ఫ్రెండ్స్ కానీ, ఇదంతా చాలా రియల్గా ఒక స్టోరీ కాకుండా మనల్ని మనం స్క్రీన్ పైన చూసుకున్నాం అనే ఫీలింగ్ అయితే డెఫినెట్గా వస్తుంది. సో ఈ సినిమాలో బ్యాక్గ్రౌండ్ స్కోర్ కావచ్చు, కొన్ని మూమెంట్స్ ఉంటాయి. ప్రతి ఒక్కరి లైఫ్లో మ్యారేజ్ అనేది ఒక డ్రీమ్. ఎలాంటి అమ్మాయి మన లైఫ్లోకి రావాలి అనేది ఒక ప్రాపర్గా చూపించారు. మనల్ని నమ్మి మనతో కష్టంలో అయినా తోడున్న అమ్మాయి కావాలి. ఇలా కొన్ని పాయింట్స్ అయితే చాలా నీట్గా చూపించారు ఈ సినిమాలో. చాలా అంటే చాలా బాగా అనిపించింది నాకు. సో థియేటర్కి రండి. డోంట్ వెయిట్ ఫర్ ఓటీటీ. థ్యాంక్ యూ. తకిట తదిమి తన్నానా, ఈ లోగో చూసారా? యాక్చువల్గా ఇప్పుడు జనరేషన్కి ఆదిత్య క్యారెక్టర్ కూడా చాలా ఆసమైన విధానంగా బిఫోర్ లైఫ్కి ఆఫ్టర్ లైఫ్కి డ్రామా, రొమాంటిక్, ఈ నేపథ్యంలో డైరెక్టర్ గారు తీసుకున్న లీడ్ కూడా ఒక మంచి ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్, ఒక మెసేజ్ కూడా చాలా క్యూట్గా ఇచ్చారు. ప్రియా గారి పర్ఫార్మెన్స్, ఆదిత్య రన్ టైం తగ్గట్టుగా వాళ్ళ క్యారెక్టరేషను, వాళ్ళ ఎక్స్ప్రెషన్స్ చూస్తుంటే బిఫోర్ లైఫ్ నేను మ్యారేజ్కి ముందు, ఆఫ్టర్ లైఫ్కి మ్యారేజ్, ఈ బ్యాలెన్స్ అవుట్ అనేది ఒక క్యూట్ మెసేజ్ అనేది నేను మౌత్ టాక్తో చెప్పేదానికన్నా మీరు ఈ సినిమా చూస్తే ఆ ఫీల్ అనేది చాలా అద్భుతమైన ఒక ఫన్, ఒక ఎమోషను. లైఫ్ అంటే ఏంటి, మన వెనక లేకపోతే ఏమి గుర్తింపు ఉండదా, ముందు కింద పడతాం తర్వాత లేస్తాం, ఇలాంటి నేపథ్యాలతో గంగవ్వ గారి యాక్షన్స్, ఎక్స్పరెంట్ వాయిస్తో ఒక అద్భుతమైన ఒక ఫీల్ గుడ్ మూవీని అందించారు. వాచబుల్ మూవీ.
అన్న ఇప్పుడే చూశాను తకిట తదిమి తందాన సినిమా అయితే చాలా అంటే చాలా బాగుంది. ఇప్పుడున్న యూత్కి అయితే చాలా బాగా కనెక్ట్ అవుద్ది అనమాట. అసలు ఆ ఫస్ట్ హాఫ్ అంటే త్రూ అవుట్ ఎంటర్టైన్మెంట్తో పాటు చాలా చాలా బాగుంది అనమాట. ఫ్యామిలీగా చూడొచ్చు. కానీ ఇంటర్వెల్ నుంచి చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. ప్రజెంట్ చాలామంది చాలా స్ట్రగుల్స్ అవుతున్నారు ఆ లోన్ యాప్స్ గురించి. కానీ ఆ లోన్ యాప్స్లో హీరో గారు ఎలా వచ్చారు, దాన్ని ఎలా ఫేస్ చేశారు అనేది చాలా బాగా చూపించారు. ఆ ఫ్రస్ట్రేషన్ అయితే చాలా చాలా బాగా చూపించారు. దానికి సపోర్ట్గా హీరోయిన్ చాలా బాగా చేసింది అనమాట. సో చాలా చాలా బాగుంది. మెసేజ్ ఉన్న సినిమా అనమాట. ప్రతి ఒక్కరికి కనెక్ట్ అయింది. ఫ్యామిలీతో చూడాల్సిన సినిమా అనమాట. సో అందరు థియేటర్కి వెళ్ళి చూడండి. చిన్న సినిమానే కాదు, ఒక మంచి సినిమా, కంటెంట్ ఉన్న సినిమా. హీరో గారు ప్రియా గారు చాలా అంటే చాలా బాగా చేశారు. మెయిన్ స్టోరీ రాజు గారు రాసుకున్న విధానం కానీ తీసిన విధానం కానీ ఎక్కడ బోరు కొట్టకుండా ఒక మంచి సినిమాని ఒక మంచి కంటెంట్తో తీసుకొని వచ్చారనమాట. సో థియేటర్లో చూస్తున్నంత సేపు కూడా చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది. సెకండ్ హాఫ్ మెయిన్, ఫస్ట్ హాఫ్ చాలా ఎంటర్టైన్మెంట్గా వెళ్ళిద్ది. సో చాలా అంటే చాలా బాగుంది. మ్యూజిక్ పరంగా ఆ లాస్ట్లో క్లైమాక్స్, హ్యాపీ ఎండింగ్ అన్నీ చాలా బాగా కుదిరాయి ఈ సినిమాలో. సో అందరు థియేటర్కి వచ్చి చూడండి. ఒక మంచి సినిమా, ఫ్యామిలీ సినిమా, మెసేజ్ ఉన్న సినిమా. సో తప్పకుండా చూడండి థియేటర్లో. తకిట తదిమి తందాన. తకిట తదిమి తందాన ఎలా ఉందంటే సూపర్. అంతే. మీరు లోన్ తీసుకున్నారు ఎప్పుడన్నా? నేనైతే తీసుకున్నాను. చాలా ఇబ్బంది పడ్డా. ఫోన్ల మీద ఫోన్లు పెట్టి టార్చర్ చేసిర్రు. దాని ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో సినిమాలు చూసినప్పుడు నాకు బాగా అనిపించింది తెలుసా. నిజంగా లోన్ తీసుకున్న వాళ్ళు ఎంత ఇబ్బంది పడతారు, అక్కడ లోన్ ఇచ్చిన వాడు ఎంత టార్చర్ పెడతాడు అనేది చాలా బాగా చూపించారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ డైరెక్టర్ రాజు గారికి కంగ్రాచులేషన్స్. నిజంగా సినిమా బాగా చేశారు. మీరు కూడా ఎప్పుడన్నా లోన్ తీసుకోవాలనుకుంటే మాత్రం దయచేసి తీసుకోకండి. తీసుకునే కట్టే స్తోమత ఉంటేనే లోన్ తీసుకోండి. అది బాగా మెసేజ్ ఇచ్చాడు. ఏదైనా లోన్లు తీసుకోకుండా డబ్బులు సంపాదించి నిజాయితీగా పనిచేసినోడే లైఫ్లో హ్యాపీగా ఉంటాడు అనేది క్లియర్గా చూపించాడు. థ్యాంక్ యూ. సినిమా చాలా బాగుంది. యాక్చువల్గా చాలామంది లోన్స్ తీసుకొని చాలామంది సఫర్ అవుతున్నారు. ఇది ఒక యూత్కి ఆదర్శంగా తీసిన సినిమా ఇది. యాక్చువల్గా హీరో గారు చాలా బాగా చేశారు. సో చాలామంది లోన్స్కి యాక్చువల్గా నిజ జీవితంలో కూడా ఇలానే చాలామంది తీసుకొని చాలా సఫర్ అయ్యి సూసైడ్లు చేసుకుంటున్నారు. సో ఈ మూవీ చూసిన తర్వాత ఖచ్చితంగా లోన్స్ తీసుకోకూడదు అనే ఒక అభిప్రాయానికి వస్తారు. చాలా మంచి సెంటిమెంటల్ సినిమా. అందరూ ప్రతి ఒక్కరు చూసి దీన్ని సక్సెస్ఫుల్ చేశారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ప్లీజ్ దయచేసి ప్రతి ఒక్కరూ లోన్స్ మాత్రం దయచేసి తీసుకోకండి. తీసుకొని స్ట్రగుల్ అవ్వకండి. దాని గురించి ఈ మూవీ అంతా. దీన్ని చూసిన తర్వాత మీరు మంచి ఒపీనియన్కి వస్తారని నేను మనస్ఫూర్తిగా అనుకుంటున్నా. అండ్ ఇంకొకటి వచ్చేసి హీరోయిన్ కూడా చాలా బాగా చేశారు. జెన్యున్గా లవ్ చేశారు కాబట్టి తనని వదులుకోలేదు. సో ఏదైనా సరే లోన్స్ మాత్రం ఖచ్చితంగా తీసుకోకండి యూత్. ఇదొక్కటే నేను అనుకుంటున్నా. ప్లస్ ఇంకొకటి ఏంటంటే ఈ సినిమా చూసిన తర్వాత ఖచ్చితంగా మీరందరూ లోన్స్ అయితే తీసుకోరు, అదైతే పక్కా కన్ఫర్మ్. మూవీ అయితే చాలా బాగుంది. లోన్స్ తీసుకోవద్దు అలాంటిది అయితే సినిమా బాగుంది. సినిమా తకిట తదిమి తందాన. వాచ్ ద మూవీ. అన్న ఇప్పుడే తకిట తదిమి తందాన మూవీ ఇప్పుడే మూవీ చూసా. సినిమా మాత్రం చాలా అంటే చాలా బాగా అనిపించింది. అంటే ఒక మంచి మెసేజ్ ఉన్న సినిమా అన్న. అంటే చిన్న సినిమా పెద్ద సినిమా అని కాదు, ఒక మంచి మెసేజ్ ఉన్న సినిమా. నాకు చాలా అంటే చాలా బాగా కనెక్ట్ అయింది. అంటే పెళ్లి చేసుకున్న తర్వాత ప్రాబ్లమ్స్ ఎలా వస్తాయి, పెళ్లి చేసుకుంటే ఎలాంటి అమ్మాయిని చేసుకోవాలి, సో అవన్నీ ఒకటే సినిమాతోటి పిచ్చ క్లారిటీ వచ్చేసింది నాకు. సో అంత బాగా నచ్చింది నాకు. అండ్ ఇంకోటి ఏంటంటే లోన్ యాప్స్ గురించి దాని గురించి కూడా ఒక మంచి మెసేజ్ చూపించారన్న. యాక్చువల్గా ఇది చాలామంది లైఫ్లో జరుగుతూనే ఉంది. మా ఫ్రెండ్ లైఫ్లో కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్గా అట్లే జరిగింది. సో ఇలాంటి ఫ్రాడ్స్ నుంచి తప్పించుకోవడం కోసం అని ఒక మంచి అవేర్నెస్ కోసం తీసినట్టు అనిపించింది మూవీ. సో చాలా అంటే చాలా బాగా అనిపించింది. అండ్ ప్రొడక్షన్ వాల్యూస్ ప్రొడ్యూసర్ గారు ఎక్కడ తగ్గలేరు. ఎందుకంటే చాలా గ్రాండియర్గా ఉన్నాయి. విజువల్స్ కూడా చాలా బాగా అనిపించింది నాకు. అండ్ సాంగ్స్ అన్న ఎవరు కొట్టారో కానీ కుక్కను కొట్టినట్టు కొట్టిండు మ్యూజిక్ మాత్రం. అంటే ఐ మీన్ బాగా నచ్చే నాకు అంతలా నచ్చేసింది మ్యూజిక్ మాత్రం. చాలా అంటే చాలా బాగా అనిపించింది. అండ్ హీరోయిన్ గురించి చెప్పాలన్నా, కొత్త హీరోయిన్ వచ్చిందని చెప్పుకోవచ్చు అన్నమాట టాలీవుడ్కి. ఎందుకంటే ఆమె అందం, ఆమె అభినయం, ఆమె పర్ఫార్మెన్స్ ప్రతి ఒక్కటి నెక్స్ట్ లెవెల్ అనిపించింది. అండ్ మన హీరో గారు కూడా నెక్స్ట్ లెవెల్ పర్ఫామ్ చేశారు. సో ఇంతకుముందు ఇంకో మూవీ కూడా చూసా. దీంతో ఇక స్టెప్ బై స్టెప్ ఎక్కుతున్నట్టు అనిపించింది నాకైతే. చాలా బాగా అనిపించింది. సో ఈ వీకెండ్లో ఫ్యామిలీతో ఎవరైనా ఎంజాయ్ చేయాలనుకునే సినిమా ఏదైనా ఉందంటే ఇదే సినిమా. సో ప్రతి ఒక్కరు వెళ్ళి వాచ్ చేయండి.
థ్యాంక్ యూ. దిమ్మ తిరిగి బొమ్మ కనిపించింది. సినిమా పేరు తకిట తదిమి తందాన. పేరు ఎంత డిఫరెంట్ ఉందో సినిమా కూడా అంత డిఫరెంట్ ఉంటుంది. నిజంగా మంచి మెసేజ్ ఓరియంటెడ్ మూవీ భయ్య. నిజంగా చెప్తున్నా, నాకు మైండ్ ఎగిరిపోయింది. ఫస్ట్ హాఫ్ అంతా అంటే మ్యారేజ్ గురించి జరుగుతూ ఉంటుంది. చాలా గొప్ప అనిపిస్తుంది. ఈ సినిమాలో హీరోయిన్ ప్రియా కామిని అని చబో మామూలు అందంగా లేదు భయ. సినిమాలో చాలా బాగుంది. హీరో కూడా ఆదిత్యం చాలా ప్రాణం పెట్టేసి బ్లడ్ పెట్టేసి అని చెప్పొచ్చు. ఫస్ట్ హాఫ్ అంతా ఒక హాఫ్ ఉంటే సెకండ్ హాఫ్ వచ్చేసరికి మా భయ్య అని చెప్తున్నా, బైజెస్ బ్రదర్ లోన్ తీసుకోకండి బ్రదర్. ఒక్క లోన్ తీసుకుంటే ఇంకో లోన్ మొత్తం లైఫ్ మొత్తం ఖరాబ్ అయిపోతుంది. నిజంగా ఒకటి ఇచ్చిందన్నా, ఈ సినిమాలో 3 పాయింట్లు అయినా మ్యారేజ్ లైఫ్ గురించి కానీ, ఇంకోటి స్విగ్గీ లైఫ్ గురించి చాలా గొప్ప చూపించారు. ప్రతి ఒక్క స్విగ్గీ బాయ్ ఈ సినిమా చూడాలి, ప్రతి ఒక్క సాఫ్ట్వేర్ ఎంప్లాయీ ఈ సినిమా చూడాలి, ప్రతి ఒక్క స్టూడెంట్ లోన్ తీసుకోకండి బ్రదర్, లోన్ తీసుకుని లైఫ్ నాశనం అవుతుందని చాలా క్లియర్ చూపించాడు. వన్ మ్యాన్ మూవీ అన్న చాలా బాగుంటుంది. మన డిఓపి చాలా బాగా పెట్టారు. అట్ ద సేమ్ టైం మన మ్యూజిక్ కూడా నరేన్ చాలా బాగా మ్యూజిక్ అందించాడు. ఒక ఏఆర్ రెహమాన్ అలా ఆ రకంగా అనిపించింది. ఎనీవే సినిమా చాలా బాగుంది. వాషింగ్ పౌడర్ నిర్మా సినిమా చూడిపోతుంది మీ కర్మ. చాలా చాలా బాగుంది భయ్యా. ఇప్పుడు చూశాను భయ్యా తగిడి తందమా మూవీ. రాజుగారు డైరెక్టర్ గారు చేశారు, ప్రొడ్యూసర్ గారు చేశారు సినిమా. చెప్తే నమ్మరు భయ్యా. గబ్బర్ సింగ్ వారా నేను. ఈ సినిమాలో ఇంటర్వ్యూల దాకా ఒక లెవెల్లో ఉన్నది, ఇంటర్వ్యూల తర్వాత ఇంకో లెవెల్లో ఉంది భయ్యా. ఈ సినిమా మాత్రం చాలా బాగా తీశారన్న. కాన్సెప్ట్ మాత్రం మంచి మెసేజ్ ఉన్న సినిమా అన్న, చాలా బాగుంది. హీరోయిన్ గారు కూడా యాక్టింగ్ సూపర్, అలాగే హీరో గారి యాక్టింగ్ కూడా సూపర్. సాంగ్స్ కూడా ఒక లెవెల్లో ఉన్నాయి, అలాగే ఫైట్స్ కూడా ఒక లెవెల్లో ఉన్నాయి. ఇప్పుడున్న జనరేషన్లో జాబ్ లేకపోతే ఎలా అని చూపించారు. నిజంగానే మంచి మెసేజ్ ఉన్న సినిమా అన్న. మన పుష్ప చూసాం 2024లో, మళ్ళీ తర్వాత మజాకా చూసాం, మళ్ళీ ఈ సినిమా చూస్తున్నాం. ఖచ్చితంగా మాత్రం అందరూ కూడా థియేటర్కి వచ్చి సినిమా చూడాలన్నా. ఏదేదో సినిమా ఫోన్లో చూస్తున్నారు అలా చూడకండి అన్న. మీరు థియేటర్కి వస్తే సినిమా చూస్తే మీకు అర్థమవుతుందన్న. ప్రతి మనిషి తెలుసుకున్న సినిమా అన్న ఇది. చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు, పెద్దల నుంచి పిల్లల వరకు కూడా చూడవలసిన సినిమా అన్న. మంచి ఫ్యామిలీ సినిమా అన్న. నిజంగా కూతురికి పెళ్లి చేస్తే తల్లిదండ్రులు ఎంత ఇబ్బందులు పడతారు అన్న మెసేజ్ చూపించారన్న. అలాగే ఒక పిల్లోడు ఒక జాబ్ చేస్తే అప్పులుంటే ఆ అప్పుల గురించి కూడా ఎలా ఇబ్బంది పడతాడు, ఫ్రెండ్స్ ఎలాగా ఇబ్బందులు పెడతారు, అలాగే ఫ్రెండ్స్ ఎంతమంది సాయం చేస్తారు. మంచి మెసేజ్ ఉన్న సినిమా అన్న. ఖచ్చితంగా మాత్రం థియేటర్కి వచ్చి మాత్రం సినిమా చూడాలన్న. ప్రొడ్యూసర్ గారికి మాత్రం పెట్టిన పెట్టుబడి కంట ఇంకా డబ్బులు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అన్న. ఇప్పుడే సినిమా చూసి వస్తున్నానండి. తకిదీం తందాన్ అనే మూవీ సూపర్ అండి. డైరెక్షన్ డిపార్ట్మెంట్ కానీ, హీరో కానీ, హీరోయిన్ కానీ, హీరో తల్లిదండ్రులు కానీ, హీరోయిన్ తల్లిదండ్రులు కానీ, మిగతా క్యారెక్టర్స్ ఆల్ క్యారెక్టర్స్ అందరూ కరెక్ట్గా చేశారు. 100% మార్కులు ఇవ్వచ్చు వీళ్ళకు. ఈ సినిమా చాలామంది చిన్న కాడి నుంచి పెద్దవాళ్ళందరూ చూసి ఆనందించి దాంట్లో ఉన్న మనసులో ఉన్న అందరి తెలుసుకోవాల్సిన విషయాలన్నీ ఈ సినిమాలో ఉన్నాయి. ప్రతి ఒక్క ట్రగులు ఎలా పడతాడు స్టూడెంట్ కానీ, తల్లిదండ్రులు కానీ, ఫ్రెండ్స్ కానీ, ఇలా ట్రగుల్స్ మొత్తం ఈ సినిమాలో ఉన్నాయి. అందరూ చూసి ఆనందించండి, అందరూ రండి, బ్లాక్ బస్టర్ చేయండి. ఈ మూవీ ఆల్ టైమ్ రికార్డ్ అండి. చాలా బాగుంది మూవీ. నా ఫ్యామిలీతో వచ్చాను, చాలా సక్సెస్ఫుల్గా ఉంది. ఆల్ ద బెస్ట్ అన్న. తకిట తదిమి తందానా ఇది మెయిన్ ఏంటంటే డైరెక్టర్ గారు అయితే చించి పడేశారు. హీరో పర్ఫార్మెన్స్ అయితే ఇంకా పిచ్చెక్కిపోయింది. మెయిన్ ఇందులో ఉన్న కాన్సెప్ట్ ఏదైతే ఉన్నదో అది ఈ తరం యూత్కి అయితే ఒక మంచి మెసేజ్ అయితే అనుకోవచ్చు. ఇంకా బీజిఎం విషయానికి వస్తే ఏమి కొట్టారు అబ్బా, వేరే లెవెల్. స్క్రీన్ ప్లే అయితే అస్సలు ఇంకా మనం పాయింట్ పెట్టవసరం లేదు, అంత బాగుంది. కానీ ఈ వీక్ ద బెస్ట్ మూవీ, ఫుల్ మనం ఎంటర్టైన్ అవ్వచ్చు. ఒక మంచి మెసేజ్ కావాలనుకుంటే మాత్రం మనం తప్పకుండా రావాల్సింది మాత్రం ఈ సినిమాకి అయితే. వీళ్ళైతే హీరో అయితే చాలా కొత్తవాడు, కానీ సినిమా మాత్రం అద్రిపోయింది. మరి మీరు తప్పకుండా అయితే ఈరోజు అయితే వాచ్ చేయండి అన్న. ఎప్పుడే చూసినా తకిట తదిమి తన్నానా, లైఫ్లో ఇలాంటివి చాలా జరుగుతాయి. తకిట తదిమి తన్నానాలు, కానీ దానికి ఫేస్ చేసుకుంటేనే అదే లైఫ్ అంటానా. కానీ మూవీలో మంచి ఓరియంటేటెడ్ మెసేజ్ అన్న, సూపర్ అన్న. అది ఏంటంటే ప్రతి ఒక్కడు లోన్లో ఉన్నాడన్న ఈ వరల్డ్లో. యాక్చువల్లీ ఇండియాలో అంట, నేను వరల్డ్ చూడలే కాబట్టి, ఇండియాలో ప్రతి ఒక్కడు ఒక లోన్ అనేది, ఆ ఓన్ లోన్ అనే మెడిసిన్ తీసుకుంటున్నాడు. దానివల్ల ఎన్ని ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అనేది మూవీలో చూపించినారు. ఫస్ట్ హాఫ్ స్మూత్గా ఫ్యామిలీ ఓరియంటెడ్గా వెళ్తుంది, లవ్ స్టోరీ అన్నీ చూపిస్తారు. సెకండ్ హాఫ్లో అదే అప్ డౌన్, మన హీరో గారు ఎంత స్ట్రగుల్ అవుతారు, ఆ లోన్ తీసుకున్న తర్వాత కట్టడానికి ఎంత స్ట్రగుల్ అవుతారు, ఉన్నదంతా పోతుంది. కానీ లైఫ్లో మాత్రం హ్యాపీ ఎండింగ్ ఉంటుంది. కానీ దాని తర్వాత మళ్ళీ ఇంకో ట్విస్ట్ ఉంటుంది అన్న. మూవీ మాత్రం సూపర్ ఉంది అన్న. షేడ్ చూస్తున్నారా, మ్యాడ్ మూవీలో మన హీరో గారు ఉంటారా, అలాంటి షేడ్స్లో ఉన్నారన్న. సో అట్లానే సూపర్ ఉందన్న. ఆల్కహాల్ లోగో కరెక్ట్ సూట్ అయిందన్న. ఎందుకంటే లోన్ తీసుకున్నాక ప్రెషర్స్ ఉంటాయి, ఎంత ఉంటాయి అనేది మూవీలో చూస్తే అర్థమవుతుంది అన్న. కానీ హీరోయిన్ గారు బాగా సపోర్టివ్ క్యారెక్టర్గా ఉంటారు మూవీలో. సూపర్ అన్న. ఆల్ ఓవర్గా ఫ్యామిలీ ఓరియంటేటెడ్, యూత్ ఓరియంటేటెడ్, పెళ్ళి
ఇప్పుడు అవుతుందా ఎవరికైనా ఇన్ ఫ్యూచర్ పెళ్ళి అవ్వబోతుందంటే ఈ మూవీ చూడండి. లోన్ ఎంత డేంజర్ అనేది మీకు తెలిసిపోతుంది. సో ఆల్వేస్గా ఒకటే అంట, వచ్చి చూడండి మూవీస్ దగ్గరున్న థియేటర్స్. సినిమా చాలా బాగుందండి. వాస్తవంగా చెప్పాలంటే నేను కూడా కొన్ని లోన్స్ తీసుకున్నాను. నా లైఫ్ స్టోరీనే ఇప్పుడు స్క్రీన్ పైన చూస్తున్నట్టు అనిపించింది. మ్యూజిక్ చాలా బాగుంది, ఎడిటింగ్ వరకు చాలా బాగుంది, హీరోయిన్స్ చాలా బాగా చేశారు. ముఖ్యంగా మా జితిన్ ఆదిత్య గారు హీరో ఫ్రెండ్గా టైమింగ్ చాలా బాగా చేశారు. సో అందరికీ కంగ్రాట్స్, థ్యాంక్ యూ. సినిమా చాలా బాగుందండి. ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్కి యువత ఫేస్ చేస్తున్న కొన్ని సిచ్యువేషన్లు, ఈ లోన్స్ తీసుకొని సరిగ్గా దాన్ని కట్టలేక ఇబ్బంది పడుతూ ఉంటున్నటువంటి టాపిక్ని, ట్రెండీగా ఉన్న టాపిక్ని చాలా బాగా తీశారు. డైరెక్టర్ చాలా బాగా తీశారు, యాక్టర్స్ చాలా బాగా చేశారు, అండ్ మ్యూజిక్ చాలా బాగా చేశారు. మ్యూజిక్ చాలా బాగా అనిపించింది. సినిమా చాలా బాగుందండి, చూడండి, అందరు చూడండి. అబ్బాయి ఫుల్ ఎంజాయ్, స్టార్టింగ్లో ఫుల్ ఎంజాయ్ చేసుకుంటూ వచ్చారు. ఎండింగ్ మూమెంట్లో ఎలా అంటే తను హార్డ్ వర్క్ అండ్ వాళ్ళ పేరెంట్స్ ఎలా బాగా ట్రీట్ చేశారో అవన్నీ ఉన్నాయన్నమాట. ఇంకా తను లోన్ తీసుకొని చాలా మట్టికి ఫ్రాడ్ అవుతుంది, అన్నీ అవుతున్నాయి కాబట్టి ఇలా వెళ్ళాలని చెప్పారు. అండ్ వైఫ్కి వాళ్ళ మదర్ ఎంత రాంగ్ అని చెప్పినా డివోర్స్ ఇవ్వాలి అవన్నీ చెప్పినా కానీ తను డివోర్స్ ఇవ్వకుండా ఇలా ఉండాలి అని చెప్పేసి అంటున్నాడు. చాలా బాగుంది, సూపర్ ఉంది, సూపర్ హిట్ అవుతుంది. సాంగ్స్ అయితే చాలా బాగున్నాయి, సూపర్. ఇవాళ జనరేషన్ అయితే ఇలానే ఉందంట, అమౌంట్ అది ఇది అని చెప్పేసి. క్రైమ్స్ ఇవి చాలా బాగా అవుతున్నాయి, కానీ క్రైమ్స్కి ఎలా ఫేస్ చేయాలి, లోన్స్కి ఎలా ఫేస్ చేయాలి, ఎంత స్ట్రగుల్ హార్డ్ వర్క్ స్టడీస్ చేసినా కానీ ఎలా ఉండాలి, ఏ జాబ్ అది ఇది అని కాకుండా మంచిగా చాలా బాగుందండి. సూపర్ ఉంది బాబు, మెసేజ్ మంచిగా ఉంది. ఆ మెసేజ్ నచ్చింది. లోన్లు తీసుకొని కష్టాలు పడు యూత్, అందరు యాక్టింగ్, హీరో హీరోయిన్ అయితే సూపర్, డైరెక్షన్ సూపర్, నీట్గా ఉంది. హీరో చాలా బాగున్నాడు, యాక్టింగ్ చాలా బాగుంది, సూపర్. అంటే సినిమా త్రూ అవుట్ నవ్వుతూనే ఉన్నాం, హ్యాపీ ఫేసెస్ ఉన్నాయి. ఆ ఫైటింగ్లు అవి లేకుండా నీట్గా ఉన్నాయి, ఎమోషన్స్ కూడా ఉన్నాయి. అది కూడా బాగుంది. తకిట తదిమి తందాన మూవీ చాలా బాగుంది. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు అప్కమింగ్ ఎవరైతే ప్రొడ్యూసర్స్ ఉన్నారో, ఇప్పుడు ప్రెజెంట్గా వచ్చే వాళ్ళు న్యూ కమర్స్, వాళ్ళకి ఎట్లయినా ఛాన్స్ ఇవ్వాలి. అండ్ ఆడియన్స్ ఎవరైతే ఉన్నారో, మూవీ లైకర్స్, మూవీ లవర్స్, వాళ్ళందరూ తప్పకుండా ఈ మూవీ చూడాలని నా కోరిక. ఇంకా ప్లస్ యూత్ కూడా చూడాలి ఈ మూవీని. థ్యాంక్ యూ అండి. మూవీ చాలా బాగుంది. ఈ జనరేషన్కి అయితే చాలా సెట్ అవుతుంది. కానీ లోన్స్ ఎప్పుడు తీసుకోవద్దు. లోన్స్ ఇప్పుడు ఫ్రాడ్ కాల్స్ ఇట్లా వస్తున్నాయి. ఆ ఫ్రాడ్ కాల్స్ అనేది ఒకవేళ వచ్చినా పోలీస్కి కాల్ చేసి మనం ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. లేదా మన బ్యాంక్ అకౌంట్ నుంచి మనీ అనేది వెళ్ళిపోతుంది. ఇప్పుడు మనము చాలా సేఫ్గా ఉండి మనం మంచిగా చూసుకోవాలి. థ్యాంక్ యూ. సాంగ్స్ చాలా బాగున్నాయి, మూవీ చాలా బాగుంది, స్టోరీ కూడా బాగుంది. ఈ జనరేషన్లో ఇది చాలా బాగుంది. థ్యాంక్ యూ. ఓవరాల్గా సినిమా చాలా బాగుంది. ప్రజెంట్ జనరేషన్ చూడాల్సిన మూవీ. ప్రతి ఒక్కరూ చూసి ఈ సినిమాని ఎంకరేజ్ చేయాల్సిందిగా నేను కోరుకుంటున్నాను. మ్యూజిక్ వెళ్తే మూవీకి చాలా హెల్ప్ అయిందని చెప్పాలి. అండ్ లిరిక్స్ చాలా బాగున్నాయి. ప్రతి ఒక్క సాంగు చాలా బాగుంది. ఖచ్చితంగా ప్రజెంట్ జనరేషన్ ఈ మూవీ చూసి ఈ మూవీకి చాలా సపోర్ట్ చేయవలసిందిగా. ఇప్పుడే తకిట తందాన సినిమా చూసాము. సినిమా చాలా అంటే చాలా బాగుంది. మెసేజ్ ఓరియంటెడ్, అందరూ తప్పకుండా చూడాలి. చూసి ఎలా ఉందో మీ అభిప్రాయం కూడా చెప్పండి. థ్యాంక్ యూ అండి. ఇందులో హీరోగా చేసింది కూడా మా అబ్బాయే, గణాదిత్య. అతనికి రియల్ లైఫ్లో కూడా మదర్ నేనే. థ్యాంక్ యూ సో మచ్. సో హాయ్ అండి, ఐ జస్ట్ సా ద మూవీ తకిట తందాన. సో సినిమా చాలా బాగుంది. సో అందరూ చాలా రివ్యూస్ చెప్పారు. సో పాయింట్ ఏంటి అంటే ఒక్కసారి సినిమా స్టార్ట్ చేయండి అంతే. ట్రస్ట్ మీ, యూ లవ్ దిస్ సినిమా. ఈ జనరేషన్కి ఐ థింక్ పక్కా కావాల్సిన సినిమా ఇది. మావాడు మొహమాట పడుతున్నాడు, కొంచెం దగ్గరుండి. సో ఈ డిడ్ ఏ గ్రేట్ జాబ్. ఐ థింక్ నా కోసం కాదురా, సినిమా కోసం చెప్పరా. సినిమా చాలా బాగుంది. నాకు తెలిసి 22-23 ఇయర్స్ దాటిన ప్రతి ఒక్క అబ్బాయి ఫేస్ చేసే సిచ్యువేషన్. సో వాడు చాలా బాగా పోర్ట్రే చేశాడు. ఇక్కడ చూసిన 10 మందిలో 9 మెంబర్స్ అయితే ఖచ్చితంగా కనెక్ట్ అవుతారండి. సరే అంతే, డబ్బులకి అంతేనా? అంతే. తకిట తదిమి తందాన ఫస్ట్లీ డైరెక్టర్ ఏదైతే అనుకున్నాడో అది చాలా బాగా ఎగ్జిక్యూట్ చేశాడు. ఈ పాయింట్ ఏదైతే ఉందో, ఒక అబ్బాయి జాబ్ రావడం, జాబ్ చేస్తూ మంచి మ్యారేజ్ చేసుకోవడం, మధ్యలో చాలా జాబ్స్ కాల్ ఆఫ్ అయిపోయి చాలామంది డిఫికల్ట్ సిచ్యువేషన్స్ ఫేస్ చేశారు. సో ఆ టైంలో ఈ లోన్ యాప్స్ అన్నీ తీసుకొని నిజంగానే కొన్ని ఫ్రాడ్స్ జరిగాయి. నేను అప్పుడు విన్నాను.
అండ్ ఈ మూవీలో ఏదైతే అనుకున్నారో ఆ ప్లాట్ ఇంతవరకు ఎవరు టచ్ చేయలేదు, అది చాలా బాగా ఎగ్జిక్యూట్ చేశారు. అండ్ హీరో ఘనాదిత్య అయితే ఇంకా నెక్స్ట్ లెవెల్. అండ్ మెయిన్గా ఈ మ్యూజిక్కి చాలా బిగ్ అసెట్ అని చెప్పాలంటే మ్యూజిక్ డైరెక్టర్ నరేన్ అని. మీరు చూస్తే ఒక్కొక్క సాంగ్ కానీ ఒక బీజిఎం కానీ ఎంత ఎక్స్ట్రీమ్ ఉందంటే మీకు ఆ సీన్కి మీకు అప్పుడు దాకా మీరు ఒక మూడ్లో ఉంటారు, ఆ సాంగ్ రాగానే మీ మూడ్ ఇంకా మీరే ఆ మూవీలో ఎంత ఇన్వాల్వ్ అయ్యారంటే నేను పర్సనల్గా చాలా ఇన్వాల్వ్ అయ్యాను, నేను కనెక్ట్ అయ్యాను. వెంటనే ఈ యాప్స్ ఏదైతే నా దగ్గర 2 ఉన్నాయి, ఇవి డిలీట్ చేస్తాను ఇప్పుడే, వెంటనే అవి తీర్చేసి డిలీట్ చేస్తా. నా కాంటాక్ట్స్ నేను ఎవరికి షేర్ చేయట్లేదు. మీరు కూడా ఖచ్చితంగా ఈ మూవీ చూస్తారు, చూడాలి కూడా. చూసిన ప్రతి ఒక్కరు గణాల మిమ్మల్ని మీరు చూసుకుంటారు. ఆడియన్స్ రియాక్షన్ చాలా బాగా అనిపించింది బ్రో. ఫస్ట్ టైం ఇంతమంది జనాలతోని థియేటర్లో తగిడతాం తందన చూడడం. అవును మీకు కనెక్ట్ అయిందండి? మీకు ఎట్లా అనిపించింది? అవును, థ్యాంక్ యూ అండి. ఆడియన్స్ రెస్పాన్స్ మీరు చూస్తున్నారు కదండి, అందరూ బాగా రిలేట్ అయ్యారు, మంచి బ్రాడ్ స్మైల్తో బయటకు వచ్చారు. సో ఇంకా ఎక్కువ ఆడియన్స్కి రీచ్ అయితే, వైడర్ ఆడియన్స్కి రీచ్ అయితే ఇదే రెస్పాన్స్ ఉంటుందని మేము ఫుల్గా నమ్ముతున్నాం. ఎక్స్పెక్ట్ చేయలేదు రియాక్షన్, జెన్యున్గా నవ్వుతున్నారు, ఎంజాయ్ చేస్తున్నారు, అరుస్తున్నారు మధ్యలో. సో మీరందరూ సినిమా చూసారు కదా, మీకు ఎలా అనిపించిందో మీ జెన్యూన్ ఒపీనియన్. మేము పుష్ చేస్తున్నాం, మేము ఏం కాదు, మీకు జెన్యూన్గా ఎట్లా అనిపించిందో అదే ఆ వర్డే స్ప్రెడ్ చేయండి. అంతే. చలో, థ్యాంక్ యూ అండి, థ్యాంక్స్ అలాట్.